సార్ నమస్తే అండి. నమస్తే. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాలలో కీలకమైన మార్పులు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ఎందుకు పుట్టింది? కాంగ్రెస్కి అగైనెస్ట్గా పుట్టింది కదా. బట్ మొన్నటి వరకు మోదీ ప్రభుత్వానికి లేకపోతే మోదీ గారికి సంబంధించి పల్లెత్తు మాట ఇరు పార్టీల వాళ్ళు అనుకోలేదు. అటు బీజేపీ కానీ, మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ జగన్ని పల్లెత్తు మాట అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి సంబంధించి కానీ, పార్టీకి సంబంధించి కానీ, రాజకీయ నాయకులు కానీ పల్లెత్తు మాట అనలేదు. అండ్ ఈ వ్యవహారంలోనే మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ కూడా ఏం జరిగిందో మనం చూసాం. అయితే అక్కడ మనం చూడొచ్చు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు బీజేపీకి ఎంత యాంటీ ఉంటారు. బట్ ఇప్పుడున్న సందర్భాలలో సోనియా గాంధీ గారిని కలవడం, రాహుల్ గాంధీ గారిని కలవడం, ఈ రాజకీయాలు చూస్తున్నట్లయితే ఈ చిన్న చిన్న పార్టీలు, ఒక రకంగా చెప్పాలంటే మీడియాలో వస్తున్నట్లుగా పిల్ల పార్టీలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నాయి, విలీనం కాబోతున్నాయి అనేది ఒక వార్త. అంటే ఎన్డీఏ నుంచి దూరం జరగాలని జగన్ అనుకుంటున్నట్లుగా ఒక ఇండికేషన్ అయితే వచ్చింది. మరి సార్ గురించి గట్టిగా మాట్లాడేసరికి, సార్ గురించి ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఆయన ఏదో కొంచెం జరిగే ప్రయత్నాల్లో ఉన్నారు అనేది అనుకున్నారు అందరూ. కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించాలి అన్నట్టుగా, అంటే కేంద్ర ప్రభుత్వ పాలనా విధానాల మీద మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించాలనుకుంటున్నాను అని మళ్ళీ చెప్పాడు ఆయన. ఏది, మీడియా అడిగిన ప్రశ్నకి సమాధానంగా. ఈ మాట చెప్పడానికి క్యాడర్తో సర్ గురించి మాట్లాడటానికి మధ్యలో 10 రోజులు గ్యాప్ ఉంది. ఈ 10 రోజుల్లో ఆయనకి ఏవైనా ముట్టికాయలు పడ్డాయా అనేది ఒక డౌట్ పైనుంచి, ఢిల్లీ దేవుడి దగ్గర నుంచి. అయితే ఆయన సాధ్యమైనంత వరకు ఢిల్లీ వ్యవహారాలలో జోక్యం చేసుకోడు, చేసుకోడు. ఓపెన్ గానే చెప్తారు ఆ మాటని. నేను పక్క రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు తప్ప ఇంకా ఏ రాష్ట్రపు వ్యవహారాల్లోనూ మేము వేలు పెట్టము, ఇది మా విధానము అని పదే పదే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ మధ్య కాలంలో అంటే ఆయన ఎన్డీఏలో ఎందుకు వాడుతున్నారు ఆయన్ని, వాళ్ళు ఎందుకు ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనే దానికి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ ఏంటంటే, చంద్రబాబు నాయుడిని బ్యాలెన్స్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి అవసరం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బ్యాక్ డోర్లో ఉండాలి, ఇతను ఫ్రంట్ డోర్లో ఉన్నంతసేపు. ఒకవేళ జగన్ ఫ్రంట్ డోర్లోకి వస్తే చంద్రబాబు బ్యాక్ డోర్లో అవసరం ఇతన్ని బ్యాలెన్స్ చేయడానికి. అందుకని వీళ్ళిద్దరిని వాళ్ళు పావులుగా వాడుతున్నారు అనేది ప్రపంచానికి తెలిసిన విషయమే. ఎవరో ఒకరిని పేపర్ వెయిట్ కింద వాడతారు, పేపర్ వెయిట్గా వాడతారు. కాబట్టి ఈ పేపర్ వెయిట్ అవసరం ఈ మధ్య తగ్గిపోతోంది అనేది అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డికి. అంటే ఒక రకంగా ఇల్లరిక పల్లుడు లాంటి పరిస్థితి అయింది. అంటే ఉంటే ఉండు, పోతే పో అని మామగారు అనేసే పరిస్థితిలో అక్కడ ఉంటున్నాడు ఈయన. చంద్రబాబు నాయుడు గారు చాలా సబ్మిసివ్గా ఉంటున్నాడు బీజేపీకి. ఎంత సబ్మిసివ్గా ఉంటున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి మీద ఆయన క్రైస్తవుడు కాబట్టే తిరుమలలో నెయ్యి కల్తీ చేశాడు, తిరుమల దేవుడి మహిమలు తగ్గించటం కోసం కల్తీ నైవేద్యం పెట్టారు దాకా మాట్లాడటానికి ఏమాత్రమూ భయపడలేదు చంద్రబాబు. అది ఎంత అభూత కల్పన అనేది అందరికీ తెలుసు. కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అలాంటి అబద్ధాలు మాట్లాడటానికి ఆయన ఏమాత్రమూ సంకోచించని లెవెల్కి వెళ్ళిపోయాడు. అంటే అంత సబ్మిసివ్గా ఉన్నాడు ఎన్డీఏకి టువర్డ్స్ బీజేపీ. ఇంత సబ్మిసివ్గా ఉన్న చంద్రబాబుకి ఈ మధ్య మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు, ఆ సందర్భంగా అయాచితంగా బీజేపీకి దాదాపు 48 మంది ఎంపీల మద్దతు దొరికింది. మద్దతు అంటే వాళ్ళు ఇన్సైడర్స్ లోపలికి వెళ్ళిపోయారు. ఒక 20 మంది డిఎంకే కంట్రిబ్యూషన్ అయితే, ఒక 20 అక్కడ తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇందులోకి మారిన వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. ఇక ఎన్నికల సందర్భంగా ముందు వెనకలుగా ఒక 5-6 వచ్చేసారు. కాబట్టి వాళ్ళకి కాన్ఫిడెంట్ వెయిట్ ఉంది. ఇప్పుడు ఆ వెయిట్ ఉంది కాబట్టి ఇప్పుడు చాలా ధైర్యంగా వాళ్ళు ఈ డిలిమిటేషన్ బిల్లు రేపు వర్షాకాల సమావేశాల్లో పెడతామనే మూడ్లోకి వెళ్ళారు. ఇది చంద్రబాబును కూడా భయపెట్టింది. ఇప్పుడు పెరిగిన బలం, ఈ పెరిగిన బలంతో తన ప్రాధాన్యత ఉండదు అని మీడియాలో ఆల్రెడీ మొదలైపోయింది. ఇంకా చంద్రబాబుతో బీజేపీ వాళ్ళకి పని లేదు, వాళ్ళు ఏ క్షణమైనా లాగా అవతల పారేస్తారు అతన్ని అని మీడియాలో కథనాలు వచ్చినాయి. రాగానే ఆయన తన సరెండర్నెస్ని ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మరి కొంచెం వినయంగా నటించాలి అని అనుకుంటున్నారు వాళ్ళు.
ఇది నిన్న ఈ 2 years సభలో కూడా లోకేష్ గారు చాలా వినయంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు 21వ శతాబ్దపు ప్రధాని మోదీ అన్నారు. ఒక రెండు వ్యాఖ్యలకి తర్వాత మోదీ గారు ప్రస్తావన తీసుకొచ్చారు. చివరికి పవన్ కళ్యాణ్ ఎంత దూరం వెళ్ళాడంటే, ప్రత్యేక హోదా అంటే మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా, మీరు అడిగితే ప్రత్యేక హోదా ఇవ్వరా మోడీ గారు అంటే, మోడీ గారికి ఏం సంబంధం అండి, ప్రత్యేక హోదా ఆయన ఎందుకు ఇస్తాడు, రాష్ట్రాన్ని చీల్చింది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్దే బాధ్యత అన్నాడు. అసలు అలాంటి సమాధానం ఎవరూ ఊహించరు. అంత గందరగోళపు ప్రకటన చేయగలిగిన స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన పవన్ కళ్యాణ్. అంటే మరి ఒకవైపు తెలంగాణలోనేమో తెలంగాణ తెచ్చింది మేమే అని బీజేపీ చెప్పుకుంటుంది. చిన్నమ్మ అంటారు వాళ్ళు, తెల్లారులేస్తే సుష్మా స్వరాజ్ గారి దయ వల్లనే తెలంగాణ వచ్చిందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయనేమో అసలు తెలంగాణ విడిపోవటానికి బీజేపీకి ఏ సంబంధము లేదని ఆయన మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఈ లెవెల్ సబ్మిసివ్గా వీళ్ళు వ్యవహరిస్తున్నప్పుడు తనతో వాళ్ళకి పని ఉండదు అనేది ఈయనకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డికి. అర్థమయ్యి ఇంక అనవసరం ఇక్కడ అంటే ఇల్లరికం సినిమాలో ఒక పాట ఉంటుంది రేలంగి గారిది. ఆయన అంటాడు, అంటే మెడపుచ్చుకుని బయటకు గెంటినా చూరు పట్టుకుని వేళ్లాడి దూషణ భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలిచేవారికి ఇల్లరికం చాలా సుఖం అని చెప్తాడు ఆయన. అలా తట్టుకుని ఉండే పరిస్థితి కాదు జగన్ది. కాబట్టి ఇక్కడ మనతో వాళ్ళకి పని లేనప్పుడు ఇక్కడ మనం ఉండటం అనవసరం. కానీ ఎవరైతే బీజేపీతో వైరల్గా అంటే గొడవ పెట్టుకుంటున్నారు, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ జైలుకి వెళుతున్న పరిస్థితులు చూసిన నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండాలంటే, ప్రజలతో ఉండాలి అని అంటే ఖచ్చితంగా బీజేపీ అండదండలు ఆశీర్వాదాలు ఉండాలి. అడ్వాంటేజ్ కదా, జైలుకి వెళ్తే సీఎం అయిపోతాడు కదా. ఆ భయం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఇంతకుముందు కేడర్తో మాట్లాడుతూ ఆ మాట అన్నాడు, ఎప్పుడు జగన్ జైలుకి అని వాళ్ళు అడిగితే, అంటే నేను సీఎంగా ఉండటం మీకు ఇష్టం లేదా, జగన్ని మళ్ళీ తెచ్చుకోవడం కోసం జైలుకి పంపాలనుకుంటున్నారా అన్నాడు ఆయన. అందుకని జైలుకి వెళితే మంచిదే అనుకుంటున్న పరిస్థితులు ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ ఏదో ఒకటి జరిగి జైలుకి వెళ్తే సీఎం అయిపోతాం అనుకుంటున్నారు. ఆ వాతావరణం కాదు కానివ్వండి, ఇతను బేసికల్గా మనం మరీ అంత సబ్మిసివ్గా ఉండాల్సిన అవసరం లేదు, మన కాళ్ళ మీద మనం నిలబడకపోతే మన పార్టీ ఉనికికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అనేది ఎక్కడో ఆయనలో మొదలైంది జగన్లో. కానీ కాంగ్రెస్తో జతకట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఆయన అక్కడి నుంచి కదిలాడు ముందు. అంటే ఎన్డీఏ నుంచి కొంచెం క్రిటికల్గా ఉండాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనే అభిప్రాయంకి అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనకి ఒక క్లారిటీ ఉంది ఇప్పుడు. అంటే కదిలాడు కానీ అది స్ట్రైట్గా కాంగ్రెస్ వైపు వస్తాడా, కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి, ఆయన ఏమీ మెర్జ్ చేయడు. మమతా బెనర్జీ కూడా మెర్జ్ చేయడు. ఆవిడ సోనియా గాంధీ గారితో మాట్లాడారు, ఆవిడ మేనల్లుడు రాహుల్ గాంధీతో మాట్లాడాడు. మాట్లాడిన వెంటనే అయిపోయింది, తృణమూల్ కాంగ్రెస్లో మెర్జ్ అయిపోతుంది అన్నారు, కానీ అది జరగదు. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ స్వయంకృతాపరాధాలు కూడా ఉన్నాయి. మొన్న ఓటమిలు వాళ్ళు లాస్ట్ ఎలక్షన్లో గెలిచిన తర్వాత, అంటే మొన్న జరిగిన ఎన్నిక కాకుండా అంతకు ముందు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొన్న ఎన్నికల వరకు ఆ 5 సంవత్సరాలు కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. ప్రజల పట్ల అనుచితంగా ప్రవర్తించటాలు, హై హ్యాండెడ్గా వెళ్ళటాలు, ఆ తర్వాత ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఇన్సిడెంట్, ఇవన్నీ కలిసి వాళ్ళ పరిపాలన అంటే వాళ్ళకి ఒక దాన్ని ఏమిటంటారంటే ఒక గర్వము ఇవన్నీ వచ్చేసినాయి. అంటే దైవాంశ సంభూతులం మనం అనే ఒక అభిప్రాయానికి వచ్చేసారు వాళ్ళు. ఆ హై హ్యాండెడ్నెస్ కనిపించింది జనాలకి. అందుకని వాళ్ళు సీరియస్గానే ఈ పార్టీని దూరం పెట్టాలి అనే అభిప్రాయం కూడా వచ్చింది. దానికి ఇండికేషన్ ఏంటంటే వీళ్ళు ఓడిపోయిన మరుక్షణం చాలామంది మాజీ మంత్రుల ఇళ్ల మీద జనాలు కోడిగుడ్లతోనూ టమాటాలతోనూ దాడులు చేస్తున్నారు బెంగాల్లో. ఇప్పుడు జరుగుతుంది అసలు. కాబట్టి ఏ లెవెల్ చిరాకు ఉంది జనాలకి వీళ్ళ మీద అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆ పార్టీని మెర్జ్ చేసుకోవటం లాంటి పని కాంగ్రెస్ చేయదు. వాళ్ళు మెర్జ్ చేయాలని కూడా అనుకోరు, ఎందుకంటే పొలిటికల్ బిజినెస్గా కూడా మారిపోయింది వ్యవహారం. కాబట్టి ఇప్పుడు ఎవరు మెర్జ్ చేయరు తొందరపడి. ఆ పార్టీ అలాగే ఉంటుంది, వైఎస్ఆర్సీపీ కూడా అలాగే ఉంటుంది. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు.
చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి పేరుతో ఇప్పటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్తో కూడా కలిసి నడిచిన చరిత్ర ఉంది ఆయనకి. కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచిన చరిత్ర కూడా ఉంది. కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా స్టాండ్ మార్చి బీజేపీకి వెళ్ళిపోయాడు. ఒక ఎన్నికలో బీజేపీతోనూ, తర్వాత ఎన్నికలో కాంగ్రెస్తోనూ, తర్వాత ఎన్నికలో మళ్ళీ బీజేపీతోనూ వెళ్ళిన చరిత్ర ఉంది చంద్రబాబుకి. కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ నుంచి దూరం జరిగితే, ఆయన ఇండియా కూటమి దిశగా వస్తే, ఇండియా కూటమి కూడా నిజానికి ఆయన కోసం చూస్తోంది. జంతర్ మంతర్లో ఆయన నిరసన తెలియజేసినప్పుడు ఆ టెంట్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఇండియా కూటమి బ్యాచ్, ఎన్డీఏ నుంచి ఎవరు వెళ్ళలేదు. వాళ్ళు మాత్రమే వెళ్ళి అతని మూడ్ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందుకని ఆయన కొంచెం బయటకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. దానికంటే కూడా ఆయన ముందు ఇంటి నుంచి ఆఫీస్కి వస్తున్నాడు. ఆఫీస్కి వచ్చి నాయకుల్ని కలుస్తున్నాడు, క్యాడర్ని కలుస్తున్నారు, వాళ్ళందరితో ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. క్వార్టరీని కాస్త బద్దలు కొట్టారు, కొంచెం ఓపెన్ చేశారు దారి, కాస్త జనంతో కలుస్తున్నాడు. ఆయన యాక్సెస్ ఇచ్చేవాడు కాదు, ఆయన ఇస్తున్నాడు. వచ్చిన వాళ్ళని చేతులు పట్టుకుని పరామర్శిస్తున్నాడు. తనదైన శైలి ఒకటి ఉంటుంది, మేనరిజం. ఆ మేనరిజం స్టార్ట్ అయింది. ఇక్కడ దాకా వచ్చిన నాయకుడు కొంచెం రోడ్డు దాకా నడుస్తారు ఇప్పుడు అని అనుకుంటున్నారు. వాళ్ళు ఆశాభావంతో ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక వాక్యూమ్ ఉంది. అంటే ప్రజలకి మనసుల్లో కోరిక ఉంది. అదేంటంటే యాంటీ ఎన్డీఏ స్టాండ్తో ఎవరైనా నిలబడితే వాళ్ళని భుజాలకు ఎత్తుకుందామని జనం అనుకుంటున్నారు. ఆ వాక్యూమ్ అంటే 3 ప్రాంతీయ పార్టీలు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. కాబట్టి ఎవరైనా యాంటీ ఎన్డీఏ స్టాండ్తో కాంగ్రెస్ పార్టీ రైజ్ అయ్యే పరిస్థితి లేదు. అక్కడ ఆ నాయకురాలకి కూడా క్లారిటీ లేదు. ఆవిడ ఆ పార్టీని మరింత గందరగోళపరుస్తున్నారు. కాబట్టి ఒక కొత్త పార్టీ ఏదైనా ఆవిర్భవిస్తే యాంటీ ఎన్డీఏ స్టాండ్తో దాన్ని భుజానికి ఎత్తుకుందామని జనాలు అనుకుంటున్న సమయంలో ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ ఎమర్జ్ అయితే బాగుంటుంది అని ఆ పార్టీ క్యాడర్ అనుకుంటోంది. అనుకునే క్రమంలో ఈయన గనక కొంచెం ఇండియా కూటమి వైపు నడిస్తే వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఈయనే ముఖ్యమంత్రి అని కాన్ఫిడెంట్గా చెప్పచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది చాలామందిలో. అందుకని జగన్ చూస్తున్నాడు కండిషన్ ఏంటి, ఎటు వెళ్ళాలి అని. టైం ఉంది కాబట్టి మనకు క్లారిటీ రావడానికి కూడా ముందు ప్రజల సమస్యల మీద రోడ్డు ఎక్కాలి అనుకుంటున్నాడు ఆయన. నెమ్మదిగా ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. పాదయాత్ర కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. బట్ ఇప్పుడు కాదు, కొంచెం టైం తీసుకుని ఒక 6-7 months ముందు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి ఆయన. అంటే సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి దాదాపు 146 హామీలు ఇచ్చేశాడు ఆయన. ఏం మాట్లాడుతున్నాను, ఇది అవుతుందా అవదా అనే విచక్షణ కూడా లేకుండా హామీలు ఇచ్చాడు ఆయన. అందులో ఆ సూపర్ 6 అనేవి అమలు చేయడానికే వాళ్ళకి చాలా టైం పట్టింది. ఇప్పుడు అమలు కానివి చాలా ఉన్నాయి. వాటి మీద కార్యక్రమం తీసుకొని ఒత్తిడి చేయాలి. అలాగే ఆయన ఈ డిఎస్సి ఏదో జరిపారు, 16,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నాడు ఆయన. మెగా డిఎస్సి జరిపాము అని. కానీ 16,000 కాదు, ఇంకా నింపాల్సిన పోస్టులు చాలా ఉన్నాయి. అవన్నీ ఎందుకు నింపటం లేదు అనే దాని మళ్ళీ అక్టోబర్కి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాము, మళ్ళీ డిసెంబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, మళ్ళీ పోస్టులు తీయబోతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. బట్ చూడాలి, ఆ ప్రక్రియ వేగంగా వెళ్ళాలి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారంటే 20 లక్షలకి పోస్ట్ అమ్ముకున్నారని మాట్లాడుతున్నాడు. దానివల్ల ప్రయోజనం లేదు. జరగవలసిన కార్యక్రమం గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ రిక్రూట్మెంట్ ఛాన్సెస్ ఉన్నాయి, ఆ రిక్రూట్మెంట్స్ వేగంగా చేయటం మీద ప్రెజర్ ఇవ్వాలి గవర్నమెంట్కి. నిరుద్యోగులతో కలిసి నిరుద్యోగుల సంఖ్య పెరిగింది. పైగా విదేశాల నుంచి వెనక్కి వస్తున్న వాళ్ళు కూడా పెరిగారు ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళ ప్రెజర్ ఉంది. దీన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసి నిరుద్యోగులని ముందు పెట్టి కార్యక్రమాలు చేస్తే చాలా మైలేజీ పొందే ఛాన్స్ ఉంది వైఎస్ఆర్సీపీకి. కాబట్టి ఆ దిశగా ఆయన మూవ్ ఆన్ అయితే డెఫినెట్గా ఈ పార్టీని క్రైసిస్లోకి నెట్టడానికి అవకాశం దొరుకుతుంది, తెలుగుదేశం పార్టీని. అలాగే ఆయన ఎంతసేపు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతున్నాడు, కానీ 3వ భాగస్వామి గురించి కూడా మాట్లాడాలి. ఆయన కొంచెం ఓపెన్ అవ్వాలి. కేంద్ర ప్రభుత్వం గురించి కూడా మాట్లాడకపోతే కుదరదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం లేకుండా చాలా పనులు జరగవు. ఈ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగంగా ఉంది. భారతదేశాన్ని టోటల్గా నడిపిస్తున్నది నరేంద్ర మోడీ గారు.
కాబట్టి ఆంధ్రప్రదేశ్ సమస్యలు కేవలం రాష్ట్ర ప్రభుత్వంతో మాత్రమే కన్ఫైన్ అయి ఉండవు. కేంద్ర ప్రభుత్వం గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అంటే ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రం మిథ్య బ్రదర్ అన్నాడు ఒకప్పుడు ఎన్టీ రామారావు. అలాంటి నాయకుడి కోసం చూస్తున్నారు. అంటే ఇంకొంచెం టైం ఉంది కదా సార్ ఓపెన్ అప్ అవ్వడానికి, సో వెయిట్ చేస్తున్నారేమో చూద్దాం. అదే మూమెంట్ ఏదో అంటే తొందరపడి ఇప్పుడు ఒక మాట మాట్లాడేస్తే అంటే ఒక మూమెంట్ కనిపించిన మూమెంట్ పాజిటివ్ గా అయ్యి ముందు ఈ పాలనకి ఆయన చెక్ పెట్టగలడేమో అనే ఆశ. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.